అనుగ్రహించబడినటువంటి సమయాన్ని మరి ప్రభువుకి మన కృతజ్ఞతలతో ఆయనకు అప్పగించుకుందాము. ఒక మాట చదువుకొని ఆరాధనలోనికి నేరుగా మనం వెళ్దాం. యెషయా గ్రంథంలో 38వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మాట మనందరికీ తెలుసు. అది మరొక మారి జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతిద్దాము. సజీవులు సజీవులే కదా నేను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియచేతురు, యెహోవా నన్ను రక్షించువాడు. హల్లెలూయా. యెషయా చెప్తూ ఉన్నాడు కదా, ఎవరు దేవుని స్తుతిస్తారంటండి? సజీవులు, ప్రాణముతో ఉన్నవారు, ఊపిరితో ఉన్నవారు మాత్రమే దేవుణ్ణి స్తుతిస్తారంట. మృతులు ఆయనను స్తుతించలేరు. మౌన స్థితిలోనికి దిగిపోయేవారు ఆయన్ను స్తుతించలేరు. ఇదేనా నా సజీవుల గుంపులో దేవుడు మనల్ని ఉంచాడు అని అంటే ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయనకి ఇవ్వవలసినటువంటి ఘనతను మహిమను ఇవ్వడానికి. మరొక మాట ఏమంటానంటే, ఈ దినమున నేను సజీవుడనై నేనేం చేస్తున్నాను? స్తుతిస్తున్నాను అనేటి చక్కని మాట దినాన్ని మనకు చెబుతూ ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం దినములు మరి చాలా భయంకరమైనటువంటి దినాలను మనం చూస్తూ ఉన్నాం. దుర్దినాలు చూస్తూ ఉన్నాం, మరి అపాయకరమైనటువంటి దినాలు మనం చూస్తూ ఉన్నాం, అంచె దినాలు చూస్తూ ఉన్నాం. ఒక్క దినము మనం ఆయుష్తో మరొక దినంలో ప్రవేశిస్తున్నామనంటే అది దేవుని యొక్క మహాకృపను బట్టి మాత్రమే. కనుక దేవుడు మనల్ని ప్రేమిస్తూ నిత్యము కూడా ఆయన కృపలో మనల్ని